హలో జెంటిల్మెన్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు మై షో. సో మెయిన్లీ ఈ వీడియోలో తెలియని అమ్మాయిలతో మాట్లాడేది ఎలా అనే విషయం మీద డిస్కస్ చేద్దాం. సో మీరు చేయాల్సింది ఏంటంటే మీ మైండ్ సెట్ ని ఓపెన్ చేయండి అండ్ క్లీన్ గా ఆలోచించండి. సో ఇక్కడ మెయిన్లీ మన మైండ్ సెట్ అనేది చాలా క్రూషియల్ రోల్ ప్లే చేస్తుంది. సో ఇది ఒక బేసిక్ ఫౌండేషన్ అని మనం గుర్తుపెట్టుకోవాలి. కాన్వర్జేషన్ అనేది ఒక బిల్డింగ్ అయితే మైండ్ సెట్ దాని యొక్క ఫౌండేషన్. మరి మీ ఆలోచన విధానం మార్చుకుంటే అన్ని విషయాల్లో మార్పులు చేర్పులు జరుగుతాయి. మైండ్ సెట్ మంచిగా ఉంటే కరెక్ట్ డెసిషన్స్ తీసుకోగలుగుతారు సరైన సమయాన్ని. ఏ ప్రాబ్లం వచ్చినా మీరు కేర్ఫుల్ గా డీటెయిల్ గా డీల్ చేస్తారు. మరి నెగిటివ్ మైండ్ సెట్ ఉంటే కాన్వర్జేషన్ అనేది సరిగ్గా బిల్డ్ అవుతుంది. ఈ ఆలోచనలు ఇలా ఉంటాయి: అగైనా నీ వర్త్ నీ పక్కన అమ్మాయి గుర్తించాలని తప్పించిపోతావు. సేమ్ టైం నీ మెసేజెస్ కి రిప్లై రాకపోతే నీ బ్రెయిన్ ఇన్సెక్యూరిటీతో ఫ్లో అవుతూ ఉంటుంది. ఉన్న వాళ్ళందరూ దూరం అవుతారు. నీ వర్త్ కి వాల్యూ అమ్మాయి ఇచ్చే అప్రూవల్స్ మీద బేస్ అయి ఉంటుంది. సో ఇలా చేస్తే మనం అమ్మాయిలకి ఒక మూర్ఖుడిలా కనిపిస్తాం అండ్ మనం ఏ పొజిషన్ లో ఉన్నా మన డేటింగ్ లైఫ్ ఫెయిల్ అవుతుంది. సో మేజర్ గా ఇది గుర్తుపెట్టుకోండి, మీ మైండ్ సెట్ మీ థాట్స్ ని డిసైడ్ చేస్తుంది. మీ థాట్స్ మీ యాక్షన్ ని డిసైడ్ చేస్తాయి అండ్ మీ యాక్షన్స్ మీ రిజల్ట్స్ ని చూపిస్తాయి. సో పాజిటివ్ మైండ్ సెట్ తో ఉంటే మీరు ఇలా మాట్లాడతారు. మీకు నచ్చిన అమ్మాయికి అట్రాక్ట్ అవ్వకుండా అమ్మాయిని మీ వైపు అట్రాక్ట్ చేసుకునేటట్టు మీ యాటిట్యూడ్ ఉంటుంది. అలాగా మీరు చాలా డేట్స్ లో హై స్కోర్ చేస్తారు విత్ పాజిటివ్ మైండ్ సెట్. సో ఇలాగే మేజర్ గా నేను 4 టైప్స్ ఆఫ్ మైండ్ సెట్స్ చెప్తాను. జాగ్రత్తగా వినండి, వీలైతే నోట్స్ తీసుకోండి. సో ఇది చిన్న టిప్ లాంటిది, ఇది మాత్రం మైండ్ లో పెట్టుకోండి. మన లైఫ్ మన కంట్రోల్లో ఉండాలి. ఆలోచించండి, ఎప్పుడు ఒక యావరేజ్ కై తను కోరుకున్న అమ్మాయితో డేటింగ్ లో సక్సెస్ అవ్వలేడు. తన థాట్స్ ఒక ఫ్లో లో వెళ్ళిపోతూ ఉంటాయి. సేమ్ అలాగే తన డేటింగ్ లైఫ్ కూడా ఉంటుంది. అతను స్కూల్లో కొందరిని డేట్ చేస్తాడు, అట్ ద సేమ్ టైం కాలేజ్ లో ఇంకొందరిని, సో బార్ లో మళ్ళీ ఇంకొందరిని. సో ఈ సైకిల్ అనేది ఒక రకంగా ఒక ప్రాసెస్ లో తిరుగుతూనే ఉంటుంది, ఎక్కడ ఆగకుండా. ఇది ఫైనల్ గా పెళ్లి అనే ట్రాప్ దగ్గర ఆడు ట్రాప్ అయిపోయి ఇరుక్కుపోతాడు. అప్పుడు వాళ్ళ ఫ్రెండ్స్ తో అంటూ ఉంటాడు, సో నా ఫ్రీడమ్ లైఫ్ పోయింది, నన్ను కంట్రోల్ చేస్తుంది అని. మీకు అర్థమవుతుంది కదా. సో ఇలాగే మన డేటింగ్ లైఫ్ ని కూడా మనం కంట్రోల్లో పెట్టుకోవాలి. సో మైండ్ సెట్ నెంబర్ 1, మనమే రెస్పాన్సిబుల్ పే చేయాలి, మెయిన్లీ కాన్వర్జేషన్ ఆర్ డేటింగ్. ఇప్పటి నుంచి అమ్మాయిని బ్లేమ్ చేయడం ఆపేద్దాం. ఇంకా కాన్వర్జేషన్ లో కూడా మనమే రెస్పాన్సిబుల్ గా ఫీల్ అవుదాం. ఈ ఎగ్జాంపుల్ జాగ్రత్తగా వినండి. నువ్వు ఒక అమ్మాయితో డేట్ కి వెళ్ళావు, తను మాట్లాడుతుంది అండ్ నువ్వు కూడా బాగానే మాట్లాడుతున్నావు అండ్ నువ్వు నీ ప్రౌడెస్ట్ మూమెంట్స్ గురించి చెబుతున్నావు. తను కూడా నవ్వుతూ కొట్టి ఊరుకుంటుంది. సో అలాగే డేట్ కంప్లీట్ అవుతుంది అండ్ అక్కడి నుంచి కట్ చేస్తే ఆ తర్వాత నీ మెసేజెస్ కి తన నుంచి రిప్లైస్ ఏమీ ఉండవు. అసలు ఏం అర్థం కాదు, ఏమవుతుంది, వై? అసలు ఈ అమ్మాయికి ఏం కావాలి? ఎప్పుడు తన్ని ఇంప్రెస్ చేసే వల్ల, లేకపోతే నా దగ్గర ఇన్సెక్యూర్ గా ఫీల్ అవుతుందా? ఇంకొందరిని చూస్తే బెడ్ షేర్ చేసుకునే వరకు వెళ్తారు. ఆమె గురించి ఎప్పుడు నువ్వు తప్పించిపోతూ ఉంటావు. డే బై డే ఎఫెక్షన్ ఇంక్రీజ్ అవుతూనే ఉంటుంది అండ్ తనకి మొదట హ్యాపీగానే ఉంటుంది. అట్ ద సేమ్ టైం అంతే ఫాస్ట్ గా ఆ హ్యాపీనెస్ అనేది దూరం అయిపోతూ ఉంటుంది. చివరికి ఆమె మనతో టైం స్పెండ్ చేయడానికి ఆలోచిస్తుంది. ఇలా అమ్మాయిలు వాళ్ళ ప్రధాన ఉద్దేశంగా చేసుకునే వ్యక్తిని ఎందుకు కోరుకుంటారు? సో ఇలాంటి సిచ్యువేషన్స్ కి మనం కూడా టెంప్ట్ అయితే అమ్మాయిలు ఒక చేదు జ్ఞాపకంగా మనకి ఎప్పటికీ మిగిలిపోతారు. ఇప్పటి నుంచి ఇలా చేయండి. కాన్వర్జేషన్ లో మీరు వీక్ గా ఉన్న ఏరియాస్ ని డెవలప్ చేసుకోండి. ఈ మైండ్ సెట్ ఎలా కాన్వర్జేషన్ ఎఫెక్ట్ అవుతుందంటే, కాన్వర్జేషన్ లో ఇప్పుడు ఏమి జరిగినా నీ బాధ్యతే కాబట్టి నువ్వు పాజిటివ్ గా కాన్వర్జేషన్ ని లీడ్ చేయగలుగుతావు. సో నీ వ్యూ చేంజ్ అవుతుంది. ఇలా చూస్తుండు, దీని వల్ల నీ లైఫ్ కూడా చేంజ్ అవుతుంది. చాలా మంది వారి జీవితాల పట్ల రెస్పాన్సిబుల్ పే చేయరు. వారి కర్మలకి బానిసలై బతుకుతూ ఉంటారు. వారి లైఫ్ లో ఏమి జరిగినా వాటికి రెస్పాండ్ అవుతూ ఉంటారు. సో ఈ గ్రూప్ కి నీకు సంబంధం ఉండదు. సో నీ లైఫ్ లో ఎప్పుడైతే నువ్వు కూడా రెస్పాన్సిబుల్ గా ఫీల్ అవుతావో నువ్వు ఈ గ్రూప్ లోకి యాడ్ అవ్వు. సో ఫస్ట్ థ్యాంక్ యూ. ఇది గుర్తు పెట్టుకోండి, మెయిన్లీ మోస్ట్ ఆఫ్ ద మెన్ మనలో ఏదో తగ్గింది అని ఫీల్ అవుతూ ఉంటారు. అది ఏదైనా కావచ్చు, ఫేమ్, మనీ, ఉమెన్, ఇలాంటివి. సో తగ్గిన మన దగ్గర లేని దానికోసం వెతుకుతూ ఉంటాం. సో ఇది ఒక నీడీ బిహేవియర్ కింద దారితీస్తుంది. పూర్ అవ్వకండి, స్ట్రాంగ్ గా ఉండండి. ఒకవేళ మనకి అవి దొరికినా కూడా వాటిని మనం ఇంకా కావాలనుకుంటూ ఉంటాం. దీన్ని మీరు ఇలా అర్థం చేసుకోవచ్చు. నీకు ఒక అమ్మాయితో డేట్ కుదిరింది అండ్ డేట్ తర్వాత నువ్వు నీ ప్లేస్ కి తీసుకెళ్లాలని ఉంటుంది ఆ అమ్మాయిని. సో అక్కడి నుంచి నీ డిజైర్ లిస్ట్ లో ఒక్కొక్కటి నీకు ఫుల్ఫిల్ అవడం స్టార్ట్ అవుతాయి. అట్ ద సేమ్ టైం నువ్వు నీ మెమరీస్ బిల్డ్ చేసుకున్నాక నువ్వు నీ ఫ్రెండ్స్ దగ్గర షో ఆఫ్ చేస్తావు. ద సేమ్ టైం పేరెంట్స్ తో ఒక ప్రౌడ్ మూమెంట్ కింద షేర్ చేస్తావు. సో ఇది నీకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. అట్ ద సేమ్ టైం ఇవి కొంతకాలమే ఉంటాయి. ఇంకా నువ్వు అక్కడి నుంచి ఇంకా ఆకుండా ఇవి కొత్తగా చేయాలని ఉంటుంది. సో ఇదంతా ఏంటంటే నువ్వు ఇంకా కొత్తగా చేయాలని ఉంటుంది అండ్ యూ వాంట్
న్యూ ఉమెన్ అట్ ద సేమ్ టైం న్యూ ఎక్స్పీరియన్స్. మీ ఫ్రెండ్స్ ని అట్ ద సేమ్ టైం పేరెంట్స్ ని ఇంప్రెస్ చేయడానికి కష్టపడుతూ ఉంటావు. ఇది ఒక సైకిల్. ఈ సైకిల్ అనేది ఎప్పటికీ ముగిసిపోతుంది. సో ఇంకా అప్కమింగ్ వీడియోలో ఐఎమ్ సారీ గైస్, వీడియో లెంత్ ఎక్కువైపోయింది. సో రిమైనింగ్ మిగిలిన 3 మైండ్ సెట్స్ గురించి తర్వాత వీడియోలో మీతో డిస్కస్ చేస్తాను. అండ్ స్టే ట్యూన్డ్. థ్యాంక్ యూ.